నమస్కారం, రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు కృష్ణకుమార్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. వీసీల రాజీనామా లేఖల్లో బెదిరించినట్లు అనే పదమే లేదు, నారా లోకేష్. కూటమి దుష్టపాలనకు టీచర్లు గట్టిగా బుద్ధి చెప్పారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. మహిళల రక్షణ కోసం శక్తి యాప్ మండలిలో ప్రకటించిన మంత్రి అనిత. అక్రమ అరెస్టులపై మాజీ మంత్రి ఆర్కే రోజా ఫైర్. ఇక డీటెయిల్స్ చూస్తే, వీసీల రాజీనామా అంశంపై శాసనమండలిలో వాడివేడి చర్చ జరిగింది. వైకాపా ఆరోపణలపై నిగ్గు తేల్చేందుకు ప్రివిలేజ్ కమిటీకి పంపాలని మంత్రి లోకేష్ స్పీకర్ను కోరారు. వీసీల రాజీనామా లేఖల్లో బెదిరించినట్లు అనే పదం ఎక్కడా లేదని లోకేష్ స్పష్టం చేశారు. వైకాపా నియమించిన వీసీలకు బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్ కూడా రాదని ఎద్దేవా చేశారు. వీసీల రాజీనామా లేఖల్లో బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయా అని ప్రశ్నించారు. అనేది వాళ్ళు అన్నారు అధ్యక్ష. టోటల్ గా 17 మంది రాజీనామా చేస్తే 10 మంది కూర్చుని 10 మంది పర్సనల్ ఆర్ నో రీజన్స్ తో రాజీనామా చేశారు. లెటర్ నాదర్ని ఇద్దరు ప్రభుత్వానికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలని రాజీనామా చేసినట్టు ఇచ్చారు. 5గురు ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి, అందుకే రాజీనామా చేశారు అని ఇచ్చాం. ఎవరు బెదిరించాం, పలానోళ్ళు ఫోన్ చేసి మమ్మల్ని బెదిరించారు, బయటికి వెళ్ళమన్నారు, ప్రొటెస్ట్ తో నేను రాజీనామా చేస్తున్నానని చెప్పాల. విచిత్రం ఏంటంటే ఇక్కడ చూస్తే, ఇన్ రెస్పాన్స్ టు ద ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ యాప్షీ టు రీవ్యాంప్ ద యూనివర్సిటీస్ ఐ హియర్ బై టెండర్ బై రెసిగ్నేషన్. బెదిరించారని ఎక్కడ లేదు. సో మీరు చూస్తే ఎక్కడ బెదిరించారు, భయపడిచ్చారు, ప్రొటెస్ట్ తో మేము రాజీనామా చేస్తున్నామని చెప్పలేదు. నంబర్, గత ప్రభుత్వం అంటే వైకాపా ప్రభుత్వ అధికారంలోకి వచ్చినప్పుడు ఆర్జీయూకే అంటే రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ సైన్స్ లో రామచంద్రరాజు గారు రిటర్న్ రాజీనామా చేశారు అధ్యక్ష. రాయలసీమ యూనివర్సిటీకి సంబంధించిన ఏవి ప్రసాదరావు గారు రాజీనామా చేశారు. కృష్ణదేవరాయల్ యూనివర్సిటీకి సంబంధించిన రెహమతుల్లా గారు కూడా రాజీనామా చేశారు. ద్రవిడియన్ యూనివర్సిటీకి సంబంధించిన సుధాకర్ ఎడ్ల గారు రాజీనామా చేశారు. వెంకటేశ్వర యూనివర్సిటీకి సంబంధించిన రాజేంద్ర ప్రసాద్ గారు కూడా గతంలో రాజీనామా చేశారు. జూలై 21, 2019 వైసీపీ లీడర్ సీక్ ఔట్స్టర్ ఆఫ్ ద్రవిడియన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్. మళ్ళీ ఎవరంటే మళ్ళీ ఎల్లో మీడియా అంటారు అధ్యక్ష, ఇది న్యూట్రల్ ఇంగ్లీష్. ఇట్లా చాలా ఆధారాలు నా దగ్గర ఉన్నాయి అధ్యక్ష. అందుకే మేము ప్రివిలేజ్ మోషన్ మీద పాస్. కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనకు ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం చెంపపెట్టు లాంటిదని వైఎస్ఆర్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. విశాఖలోని పార్టీ సిటీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఉత్తరాంధ్రపై చూపుతున్న వివక్షకు నిరసనగా టీచర్లు గట్టి షాక్ ఇచ్చారని అన్నారు. ఓటమిని అంగీకరించలేకే గెలిచిన అభ్యర్థి తమ అభ్యర్థి అని కూటమి నేతలు సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నారని ధ్వజమెత్తారు. తద్వారా సరే ముందు నుంచి మా తాలూకా స్టాండ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూకా స్టాండ్ కానీ లేదా మీ తాలూకా పాత్ర ఏంటి ఎన్నికల్లో అనేటువంటి విషయాలు చాలా సందర్భాల్లో పత్రికా మిత్రులు చాలామంది అడిగారు. ఈ ఎన్నికలకు కానీ లేదా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇతర గ్రాడ్యుయేట్ ఎన్నికలకు సంబంధించి కానీ ఆ ఎన్నికలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని చాలా క్లియర్గా చెప్పాం. అయితే నిన్న ఫలితాలు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీకి అలాగే కూటమికి సంబంధించినటువంటి నాయకులు అలాగే ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు చేస్తున్నటువంటి ప్రకటనలు చూసిన తర్వాత చాలా హాస్యాస్పదంగా అనిపించింది. వచ్చినటువంటి ఫలితాన్ని గౌరవించాల్సినటువంటి సందర్భాలు వదిలేసి
ఎవరు గెలిస్తే గెలిచినటువంటి వారు మా అభ్యర్థి అని చెప్పుకోవడం అనేటువంటిది ఎంతకంటే సిగ్గుచేటు అనేటువంటిది ఇంకొకటి ఉండదు. అందులోని ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి సీనియర్ మంత్రిగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు, ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి, ఈ ప్రాంతానికి చెందినటువంటి నాయకుడిగా, ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తిగా ఇక్కడ జరిగినటువంటి ఎన్నికల ప్రక్రియలో పూర్తి స్థాయిలో నిన్న ఓటమి పాలైనటువంటి అభ్యర్థికి మద్దతు పలికినటువంటి కూటమి పార్టీ నాయకులు తీరా ఫలితం వచ్చిన తర్వాత నిన్న శ్రీనివాసులు నాయుడు గారు టీచర్స్ ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత శ్రీనివాసులు నాయుడు గారి తాలూకు విజయంలో కూటమి పాత్ర ఉంది, కూటమి బలపరిచినటువంటి అభ్యర్థి శ్రీనివాసులు నాయుడు గారు అని చెప్పుకోవడం అనేటువంటిది మరి ఎంతకంట సిగ్గుచేటు ఇంకోటి ఉంటుందా అని చెప్పని అడుగుతా ఉన్నా. మీరు అధికారంలోకి వచ్చినటువంటి కేవలం ఈ 9 మాసాల్లో నేటికి కరెక్ట్గా మహిళలపై లైంగిక వేధింపులు అరికట్టేందుకు పని ప్రదేశాలలో వారికి భద్రత కల్పించేందుకు కొత్తగా శక్తి యాప్ను తీసుకొస్తున్నామని ఏపీ హోంశాఖ మంత్రి అనిత తెలిపారు. మహిళా దినోత్సవం రోజున ఈ యాప్ను సీఎం చంద్రబాబు ప్రారంభించబోతున్నారని స్పష్టం చేశారు. మహిళలపై లైంగిక వేధింపులు దిశ చట్టంపై శాసనమండలిలో వైకాపా ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిచ్చారు. గత ప్రభుత్వం దిశ చట్టానికి చట్టబద్ధత కల్పించిందో లేదో గుండెలపై చేయి వేసుకొని అడగాలని అనిత నిలదీశారు. పడేవాళ్ళు అని మేము నమ్ముతున్నాం అధ్యక్ష. ఇప్పుడు కడియం నర్సరీలో ఒక మహిళకి ఏమైందో మన అందరం చూసాం అధ్యక్ష. పని చేస్తున్న ఆవిడకేమో బయటికి తీసుకెళ్లి అత్యాచారం చేసి హత్య కూడా చేయడం జరిగింది అధ్యక్ష. ఇలాంటి సందర్భాల్లో అలాంటి యాప్ కనుక ఉండుంటే ఉపయోగపడేది అధ్యక్ష. ఈ ప్రభుత్వం అలాంటి అంటే దిశ యాప్ ని కొనసాగించట్లేదు అని మేము అనుకుంటున్నాం అధ్యక్ష. ఒకవేళ ఆ యాప్ ని కొనసాగిస్తారా లేదంటే దానికి సమాంతరంగా ఏదైనా యాప్ ని తీసుకొస్తారా? ఎందుకంటే ఆ యాప్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మహిళలకి ఎంతో ఉపయోగపడుతుంది అధ్యక్ష. అందుకు మంత్రి గారు దాని మీద సమాధానం చెప్పాల్సిందిగా అడుగుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సభ్యురాలు అడిగిన క్వశ్చన్కి అధ్యక్ష, ఈరోజు చూసుకుంటే అధ్యక్ష నేటి సమాజంలో జనాభా ప్రాతిపదికన కూడా చూసుకున్నా పురుషుల కన్నా ఎక్కువగా స్త్రీల సంఖ్య కూడా మనకు కనిపిస్తుంది అధ్యక్ష. ఇటువంటి స్త్రీల సంఖ్య ఎక్కువగా ఉన్న విద్యార్థికులు అయినప్పటికీ కూడా ఎక్కడికైనా బయటకు వెళ్ళి వాళ్ళు ఉద్యోగాలు చేసుకోవాలన్నా, వాళ్ళ పనిలో ముందుకెళ్లాలన్నా, వ్యాపారాలు చేసుకోవాలన్నా కూడా అధ్యక్ష ఎక్కడో ఒక చిన్న ఆటంకం అయితే కనిపిస్తుంది అధ్యక్ష. ఏదో ఒక రకంగా ఎక్కడైనా చిన్న లైంగిక వేధింపులు జరగడం కానీ, వాళ్ళ మీద టార్గెటెడ్గా వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ, వాళ్ళని హ్యూమిలేట్ చేయడం కానీ, వాళ్ళు ఎదుగుదలని కూడా కొన్ని సందర్భాల్లో సమాజంలో కొంతమంది చూడలేని పరిస్థితుల్లో వాళ్ళని ఇబ్బందులు పెట్టే పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. 2013 ఇందాకే చెప్పాను అధ్యక్ష, పోస్ట్ చట్టం ప్రకారం అధ్యక్ష అంతర్గత కమిటీలు అదేవిధంగా లోకల్ కమిటీలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. దీని మీద అవగాహన కూడా పెంచాలి అధ్యక్ష. కాబట్టి దీని మీద కంపల్సరీగా ప్రతి కంపెనీలో కానీ ఎక్కడైనా కూడా 10 మంది ఉమెన్ ఎంప్లాయీస్ కనుక ఉంటే డెఫినెట్ గా అక్కడ ఒక అంతర్గత కమిటీ, ఒక లోకల్ కమిటీని కూడా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అధ్యక్ష. దానికి కూడా సభ్యుల కింద అందులోని బాగా చదువుకున్న ఒక ఎంప్లాయీని చైర్మన్ కింద ఏర్పాటు చేసుకోవడం, అదేవిధంగా ఎన్జిఓస్ని ఇందులో ఇన్వాల్వ్ చేయడం, ఒక లీగల్ టీంని కూడా అంటే లీగల్ గా కొంచెం అవగాహన ఉన్న వాళ్ళు అందులో కమిటీల కింద ఏర్పాటు చేసుకోవడం, ఒక కమిటీ అధ్యక్ష అంతర్గత కమిటీ. అదేవిధంగా లోకల్ కమిటీలో కూడా అధ్యక్ష ఎవరైతే కంపెనీల్లో పనిచేస్తున్నారో ఆ కంపెనీ ఓనర్ ఒకరిని నామినేట్ చేయొచ్చు అధ్యక్ష. ఇంకొకటి ఏంటంటే ఎవరైనా మా మీద లైంగిక వేధింపులు జరిగినాయి, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అన్న విషయాన్ని ఎవరైనా వచ్చి కంప్లైంట్ చేస్తే కంప్లైంట్ వాళ్ళు ఇచ్చిన తర్వాత కౌన్సిలింగ్ నిర్వహిస్తారు అధ్యక్ష. కౌన్సిలింగ్ నిర్వహించి కౌన్సిలింగ్ లో కూడా వాళ్ళు కంపల్సరీగా అవతల వాళ్ళు తప్పు చేశారని నిర్ధారణగా కమిటీ వచ్చిన వెంటనే ప్రైమ్ ఆఫ్ అఫెన్స్ కింద కంపల్సరీగా నియర్ బై ఉన్న పోలీస్ స్టేషన్ కి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చి. అక్రమ అరెస్టులపై మాజీ మంత్రి ఆర్కే రోజా ఫైర్ అయ్యారు. చిత్తూరు సబ్ జైల్లో వైసీపీ నేతలను కలిసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ రాజ్యాంగ విరుద్ధంగా తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. వైసీపీ నేతలు కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి కూటమి ప్రభుత్వం కుట్ర రాజకీయాలు చేస్తోందని, బెయిల్పై వచ్చేలోపు మరో కేసు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారని ఆమె అన్నారు. కూటమి ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చాక ప్రజలకి మంచి చేయాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకు నడిపించాలి, ప్రజలకి తాము మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి ఒక్కటి అందజేయాలన్న చిత్తశుద్ధి లేకుండా కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ రాజ్యాంగానికి విరుద్ధంగా ఈరోజు వాళ్ళు తప్పుడు కేసులు పెట్టి వాళ్ళు చేస్తున్న హెరాస్మెంట్ చూస్తుంటే చాలా అసహ్యం వేస్తుంది.
ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకువెళ్లి కోర్టులో బెయిల్ ఇచ్చే లోపల ఇంకో పోలీస్ స్టేషన్ లో ఇంకో కేసు పెట్టి మళ్లీ ఇంకో కోర్టుకు తీసుకెళ్తాం. అక్కడి నుంచి బయటకు వస్తే మళ్లీ ఇంకో కోర్టులో కేసు పెట్టి ఇంకో చోటుకు తీసుకెళ్తాం. ఇది మనం కళ్ళారా పోసాని కృష్ణమురళి కేసులోనే మనం చూస్తున్నాం. అలా చాలా మంది మీద కూడా జరుగుతున్న విషయాన్ని ప్రజలు తెలుసుకోవాలి. ఎందుకంటే సుప్రీంకోర్టు క్లియర్ గా మార్గదర్శకాలు ఇవ్వడం జరిగింది. ఒక మనిషిని అరెస్ట్ చేశాక ఒకవేళ ఆ మనిషి మీద వేరే వేరే పోలీస్ స్టేషన్ లో కేసులుంటే వాటన్నిటికీ పీటీ వారెంట్ ఇచ్చి ఒకే చోట విచారణ చేయాలని స్పష్టంగా ఉన్న వాంటెడ్ గా ఈరోజు జిల్లాలకి పోసాన కృష్ణమురళి గారిని వెహికల్లో తీసుకెళ్లి ఎలా హ్యూమిలేట్ చేస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోయినా ఆయన్ని ఏ విధంగా టార్చర్ పెడుతున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం. నర్సరావుపేటకు చెందిన 600 మంది చిట్ ఫండ్ బాధితులు ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసం వద్దకు తరలివచ్చారు. సాయి సాధన చిట్ ఫండ్ సంస్థ యాజమాన్యం మోసం చేయడంతో తాము కష్టపడి సంపాదించి దాచుకున్న సొమ్ముని పోగొట్టుకున్నామని వారంతా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో బాధితులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. ప్రభుత్వ పరంగా తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేస్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. అందరూ చాలా 1-2 కోట్ల పిల్లలు చదువుకున్నాడు న్యాయం చేయడం కోసం అట్లా నమ్మాను సార్. 30 ఏళ్ల నుంచి ఫీల్డ్ లో ఉన్నారు సార్. 30 ఏళ్ల నుంచి ఉన్నారు కదా, అలాగా కంటిన్యూ అయింది సార్. మనుషులు కూడా నమ్మేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలి. లేకుండా ఎట్లా ఉన్నారు సార్ మేము? అది నాకు ఇప్పటికి కదా అనుభవం. ఎప్పటి నుంచో నేషనల్ బ్యాంక్ ఉంది, ఆడిట్ ని చేశాడు. అగ్రి గోల్డ్ ఒక రోజు కష్టం వస్తున్నా ఒకడు మోసం చేశాడని తెలిసినా మళ్ళా టెంప్టేషన్, ఆ టెంప్టేషన్ తో తప్పులు చేస్తాను జీవితాలు. అతను ఎలాంటి నష్టాలు లేవు సార్. వాడుకుంటుంది మా వాడికి ఏమైంది, మోసం చేశాడు. పోలీసు వాళ్ళు కూడా పోలీసులు దాన్ని ఎంత చేయాలో చేస్తా. జైల్లో బ్రహ్మాండంగా ఇదైతున్నారు సార్. రాజభోగాల్లో రాజభోగాలతో ఐ విల్ ట్రీట్ హిమ్ ప్రాపర్లీ. దాని గురించి మీకు సందేహం ఒక వారం ఉన్నారు. పేరేంటి ఆయన పేరేంటి? అడుసుమల్లి శివప్రసాద్. అడుసుమల్లి శివప్రసాద్ షెల్టర్ లో ఉండి అదొకటి సార్. దాంట్లో డైరెక్టర్స్ అంతా డైరెక్టర్స్ వాళ్ళంతా కూడా ఇటు వెళ్ళిపోయారు. భార్య, కూతురు, కొడుకు ఎటు వెళ్ళిపోయారు. ఉన్నమ్మర్ మేము ఆ బాధ మేము చెప్పుకుంటున్నాం. మీరు పక్కకు వచ్చేసేయండి. వాళ్ళంతా కూడా ఎక్కడున్నారో తెలియదు. వాళ్ళందరినీ తీసుకొచ్చి అరెస్ట్ చేస్తే అప్పుడు అన్ని బయటకు వస్తాయి. నేను రిటైర్డ్ ఎంప్లాయీ. నాకు వచ్చిన బెనిఫిట్స్ అన్ని కూడా అక్కడికే ఇచ్చారు. 20 రోజుల ముందు నుంచి ఒక 50 కోట్ల రూపాయలు వసూలు చేశాడండి. కావాలని దాటేయడం డబ్బులు ఎక్కడికి పోలేదండి, మొత్తం ఉన్నాయి. దేశంలో ఏంటంటే కొంతమంది మోసాలు చేయడం అలవాటు అయిపోయింది. అబద్ధాలు చెప్పడం, మోసాలు చేయడం అలవాటు అయిపోయిందండి. ఆర్థిక నేరాలు, రాజకీయ నేరాలు కుటుంబాలు ఉన్నాయండి బాధితులు. అనంతపురంలోని చేనేత జౌళి శాఖ కార్యాలయం వద్ద మంగళవారం సీఎం చంద్రబాబు చిత్రపటానికి ఏపీ పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ లక్ష్మీ నరసింహులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేతన్నలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్లు, ఉచిత విద్యుత్తు, జీఎస్టీ రియంబర్స్మెంట్ అమలు, బడ్జెట్లో చేనేతకు కోట్లాది రూపాయలు కేటాయించడం ఎంతో సంతోషకరమని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేనేత వృత్తి మీద ఆధారపడినటువంటి నేతన్న జీవితాల్లో వెలుగు తీసుకుని రావాలనేటువంటి ప్రధానమైనటువంటి ఆకాంక్షతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేతలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును మరి ప్రవేశపెట్టడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. అదేవిధంగా మరమగ్గాల వాళ్ళకు కూడా అంటే పవర్ లూమ్స్ వాళ్ళకు కూడా 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును కూడా అందజేయడం అనేది శుభపరిణామం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేత కార్మికులు ఎవరన్నా సొంత ఇల్లు కట్టుకోవాలనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తే వాళ్ళకు కూడా అందరికన్నా ఎక్కువగా 50,000 రూపాయలు మరి అదనంగా కూడా ఇస్తామని చెప్పి ప్రకటించినందుకు, అదేవిధంగా రాష్ట్ర బడ్జెట్లో మరి కోట్లాది రూపాయలు కేటాయించి చేనేతలకు పెద్దపీటను వేయడం అనేది చాలా గర్వకారణం. ఇటువంటి థ్రిఫ్ట్ పథకాన్ని కూడా మళ్ళీ పునరుద్ధరించి అదేవిధంగా చేనేత కార్మికులు మగ్గాలకు నేసినటువంటి చీరలకు కానివ్వండి ఏ వస్తువుకైనా కూడా మరి అమ్ముకునేందుకు మార్కెటింగ్ సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నారు. చేనేత వృత్తులపైన ఆధారపడినటువంటి కుటుంబాలకు జిఎస్టీ అనేటువంటి పెనుభారం అనేది ఈ దేశంలో ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేనేత కార్మికులను ఆదుకోవాలని జిఎస్టీ నుంచి కూడా ఉపసంహరించి జిఎస్టీ రియంబర్స్మెంట్ను కూడా తీసుకొని వచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్రంలో చేనేతలకు మరి మొండి చేయి చూపి దగా చేసినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎవరన్నా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు చేనేతలను యొక్క వృత్తులను కాపాడుకోకుండా వాళ్ళు రెవెన్యూ శాఖకు సంబంధించి వచ్చే అర్జీలను గడువులోపు నాణ్యతగా పరిష్కరించాలని కర్నూలు జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. మంగళవారం వెల్దుర్తి తహసీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. పీజీఆర్ఎస్కి సంబంధించి వెల్దుర్తి మండలంలో మాత్రం సర్వేకి సంబంధించిన అర్జీల పరిష్కారం గడువు దాటడంతో కలెక్టర్ సర్వేయర్ పనితీరు పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇంకో జూన్ ఉన్నారు నేను చెప్పేది మేడం గారు మీరు ఇచ్చిన ప్రొసీడింగ్స్ అన్ని అప్లోడ్ చేసుకున్నారా, ఇయర్ వన్ మీరు చేసుకున్నారా అది ఉంటే సిస్టమ్ నోట్ పెట్టండి. ఎవరు మీది ఒక్కడేనా? ఆ రైతులు పనిచేస్తున్నారు సార్. ఇక్కడ పనిచేస్తూ ఆయన పొలం ఎక్కించుకున్నారు రైతులకి. ఆయన ఎక్కడ పొలం ఎక్కించుకున్నా ఐడెంటిఫై చేసినారు, కాగితాలు చేసినారు సార్. తీసినాము కానీ సార్లు దానికి రద్దు మార్చి ఏమైంది అట్లా సార్ నాకు కొట్టి జల్దీ వేసుకుంటాం సార్. వేసే సార్ నుండి కేసు పెట్టినారా? కేసు పెడితే జీడి నెల్లూరు నియోజకవర్గం పెనుమూరు మండలంలో ఎస్ఐని వెంటనే నియమించాలని రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ జీడి నెల్లూరు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ పొన్న యుగంధర్ అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన జీడి నెల్లూరులో మాట్లాడుతూ పెనుమూరు మండలంలో ఎస్ఐ లేకపోవడంతో అసాంఘిక కార్యక్రమాలు అక్రమాలు ఎక్కువయ్యాయని కనుక వెంటనే ఎస్ఐని నియమించాలని యుగంధర్ పొన్న కోరారు. నమస్కారం. గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో పెనుమూరు మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ ఎన్నో సంవత్సరాలుగా ఉంది. ప్రస్తుతం ఎలక్షన్స్ అయిన తర్వాత ఇంతవరకు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వారిని ఇంతవరకు అపాయింట్ చేయలేదు. అక్కడ గుడి భూములు, బడి భూములు, ప్రభుత్వ భూముల్ని ఆక్రమించుకునే వాళ్ళు ఎక్కువయ్యారు. దీనిని కట్టడి చేయాలంటే పోలీస్ వ్యవస్థ
పటిష్టమైనదిగా ఉండాలి. సమర్థవంతమైనటువంటి పోలీసు వ్యవస్థ అక్కడ ఉండాలి. కేసుల విషయంలో కానీ, మహిళలకు రక్షణ విషయంలో కానీ, ప్రజలకు రక్షణ విషయంలో కానీ, మండలంలో ఉన్న ప్రభుత్వ ఆస్తులను రక్షించడంలో కానీ, రెవెన్యూ వ్యవస్థతో పాటు పోలీసు వ్యవస్థ కూడా చాలా సక్రమంగా పనిచేసే విధంగా ఉండాలి. మేము చాలా రోజులుగా చూస్తూ ఉన్నాం. ఈ పరిస్థితి ఇలాగే వదిలిపెడితే మండలంలో ఇంకో రకమైనటువంటి పరిస్థితులు ఎదురయ్యే ప్రమాదం ఉంది. అసాంఘిక కార్యక్రమాలకి అడ్డగా మారిపోతుంది. ప్రభుత్వ భూములు ఏవి కూడా మిగలవు. దయచేసి ఉన్నతాధికారులు, జిల్లా ఎస్పీ గారు కూడా వెంటనే స్పందించి కొంత రిస్క్ తీసుకొని పోలీసు వ్యవస్థని పటిష్టపరచాలని కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఒకవేళ ఇది కనుక జరగకపోతే అసలు ఆ మండలంలో పోలీస్ స్టేషన్ ఉండటం కూడా వేస్టే. ఒకవేళ వీలైతే కుదిరితే పోలీస్ స్టేషన్ కూడా పెనుమూరు మండలం నుంచి తీసేస్తే బాగుంటుందని. కిరాణా దుకాణాల్లో పనిచేసే ముఠా కార్మికులకు 13% కూలీ రేట్లు పెంచడం హర్షణీయమని ఏఐటీయూసీ ముఠా కార్మిక సంఘ రాష్ట్ర అధ్యక్షుడు చల్లా చిన్నాంజనేయులు అన్నారు. గుంటూరులో సంగడిగుంటలోని రేగుల రాఘవయ్య భవన్లో మంగళవారం మాట్లాడారు. కిరాణా దుకాణాల యజమానులతో జరిగిన ఒప్పందంలో కూలీ రేట్ల పెంపుదలకు అంగీకారం జరిగిందని అన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ముఠా కూలీలతో 100 కిలోల బరువుకి బదులుగా 50 కిలోల బరువునే మోయించాలని అన్నారు. నిన్న కూలీ రేట్లు పెరిగాయి. గతంలో పెరిగినటువంటి 11% కాకుండా ఈసారి 13% పెరిగింది. ఆ 13% పెరిగినటువంటి యజమానులకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అయితే పెద్ద పెద్ద బస్తాలు వచ్చేటువంటి క్రమంలో ఆ పెద్ద బస్తాలని 100 కేజీలు రాకుండా ఉండేట్టుగా యాజమాన్యం చూసుకోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. అందుకని కార్మికులు ఇవాళ 50 కిలోలకు మించి మోసేటువంటి పరిస్థితి లేదని చెప్పేసి భారత ప్రభుత్వం చెప్పింది. కేవలం మనిషి 50 కిలోలు మాత్రమే మోయాలి, అంతకంటే మోయకూడదు. అయినప్పటికీ కూడా ఈ యజమానులు 75 కేజీలు 100 కేజీలు తెప్పించేటువంటి పరిస్థితి ఉన్నది. వాటిని యజమానులు 50 కేజీలకి కుదించుకోవాల్సిందిగా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ పుష్కర్ ఘాట్ వద్ద జరిగిన బోట్ ప్రమాదంలో 2 మృతి చెందడానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆరోపించారు. మంగళవారం రాజమండ్రిలోని పుష్కర్ ఘాట్ వద్దకు వెళ్లి ఘటనా వివరాలను అడిగి తెలుసుకుని మాట్లాడారు. ప్రమాదాలకు నెలవైన ఈ ఏరియాలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయకపోవడం క్షమించరాని విషయమని అన్నారు. మృతుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియో ప్రకటించాలని డిమాండ్ చేశారు. మరి ఒక బోట్ మునిగిపోవడము, ఆ బోట్లో ప్రయాణించిన మరి వాళ్ళు ఎవరో కూడా జాలర్లా లేకపోతే వాళ్ళు చేపల వేటకు వెళ్ళారా, ఆ బ్రిడ్జ్ లంక దగ్గరికి ఎందుకు వెళ్ళారు అనేది డిపార్ట్మెంట్ కానీ లేకపోతే అధికారులు కానీ దీన్ని ఇంకా పూర్తి స్థాయిగా చెప్పాలి. అసలు రాత్రిపూట వెళ్ళాల్సిన అవసరం ఏముంటుంది? రాత్రిపూట అక్కడికి వెళ్ళింది దేనికి? చేపల వేటకి వెళ్ళారా? లేని పక్షంలో ప్యాకాట్ ఆడుకోవడానికి వెళ్ళారా? కోడి పందాలకు వెళ్ళారా? లేకపోతే అక్కడ ఏదన్నా పార్టీ ఏమన్నా జరుగుతుందా? ఇప్పుడు ఏదైతే కోటి లింగాల దగ్గర నుంచి అక్కడి నుంచి చాలామంది వ్యక్తులు ఇది తరచూ రెగ్యులర్ ప్రాక్టీస్గా బ్రిడ్జి లంక దగ్గరికి వెళ్తున్నారని చెప్పేసి మరి నిన్న సమాచారము. మరి ఒక్కటి అంశం ఏంటంటే అసలు ప్రభుత్వం ఏం చేస్తుంది? ఎందుచేతన ప్రభుత్వము ఇంత నిర్లిప్తంగా ఉంది? ఇప్పుడు ఇక్కడ ఏపీ టూరిజం వాళ్ళకి సంబంధించి అక్కడ బ్రిడ్జ్ లంక దగ్గర ఒక బోట్ వెళ్తూ ఉంది. ప్రతిరోజు కూడా రెస్టారెంట్ పేరు మీదన అక్కడ బోట్స్ వెళ్తూ ఉన్నాయి. వెళ్తున్నప్పుడు ప్రతిరోజు మరి కామన్ పబ్లిక్ వెళ్తున్నారా లేకపోతే ఏ ప్రజలు వెళ్తున్నారా అనేది. గోదావరి లంకల్లోకి మద్యం, జోదం, ఇతరత్రా కార్యక్రమాలు, కోడి పందాల కోసం పడవలపై వెళ్లి ప్రాణాలు పోగొట్టుకోవద్దని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు కోరారు. గోదావరిలో సోమవారం రాత్రి బోటు బోల్తాపడి మృతి చెందిన 2 కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ప్రగాఢ సంతాపం తెలిపారు. ఒకరు రాజమండ్రి రూరల్ పరిధిలోని మిలిటరీ కాలనీకి చెందినవారని, మరొకరు రాజమండ్రి సిటీ నియోజకవర్గం పరిధిలోని సింహాచల నగర్కు చెందినవారని పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో విజయవాడలో ఉండటం వల్ల వెంటనే రాలేకపోతున్నానని, తమ పార్టీ నాయకులు మృతుల కుటుంబాలకు అన్ని విధాలా సహకారం అందించే ఏర్పాట్లు చేస్తారని చెప్పారు. జరిగిన సంఘటన పట్ల ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అయితే వారి బోటులో గోదావరి లంకల్లోకి వెళ్లిన పరిస్థితుల పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు.
అసెంబ్లీ సమావేశాలు రీత్యా విజయవాడలో ఉండడం జరిగింది. నిన్న రాత్రి ఏదైతే సంఘటన జరిగిందో ఈ యొక్క మద్యం సేవించడానికి అలాగే ఇతరితర కార్యక్రమాలకి రాజమహేంద్రవరం ఆ ప్రాంతం అలాగే కొవ్వూరు ప్రాంతం నుంచి హ్యావ్లాక్ బ్రిడ్జ్ దగ్గర బ్రిడ్జ్ లంక దగ్గరికి వెళ్ళడం జరిగింది. మరి నిన్న డ్రై డే ఎలక్షన్ ఏదైతే ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ జరుగుతూ ఉన్న సందర్భంగా డ్రై డే. మరి ప్రత్యామ్నాయంగా ఏదైతే పోలీస్ ఒక సర్వేలెన్స్ గట్టిగా ఉండడంతో ప్రత్యామ్నాయంగా ఈ లంకలకి వెళ్ళడం జరిగింది. మరి వెళ్ళిన తర్వాత వస్తుండగా సంఘటన ఏదైతే జరిగిందో దురదృష్టమైన సంఘటన, మరి ఇద్దరు ఎవరైతే మిలిటరీ కాలనీ రాజమండ్రి రూరల్ సంబంధించిన వ్యక్తి అలాగే రాజమండ్రి సిటీ సింహాచల్ నగర్ సంబంధించిన వ్యక్తి ఈత రాక ప్రాణాలు కోల్పోవడం జరిగింది. వారి కుటుంబానికి నా ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా కూటమి వచ్చిన తర్వాత ఏదైతే ఈ జూదం కానీ లేకపోతే ఇంక ఇతరేతర కార్యక్రమాలు కానీ కఠినంగా వ్యవహరిస్తా ఉన్నాం. డే 1 నుంచి చెప్తా ఉన్నాం. గత 5 సంవత్సరాలు ఏం జరిగిందన్నది అనవసరం, మీరు మానుకోవాల్సిందని చెప్తానే ఉన్నాం. మరి నగరంలో సర్వేలెన్స్ ఎక్కువ ఉండడం వల్ల పట్టణాల్లో కానీ పల్లెల్లో కానీ పోలీసు వారు సమర్థవంతంగా పనిచేయడం వల్ల వారికి ఆటలు సాగక ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకొని ఆడించేవారు వీళ్ళని ఇలాగా ఆ వ్యసనానికి అలవాటు పడిన వాళ్ళని అడ్వాంటేజ్ తీసుకొని ఇలా లంకలు తీసుకెళ్లి ఆడించడం చాలా దురదృష్టకరం. ఎస్పీ గారితో మాట్లాడాను. సంఘటన జరిగిన వెంటనే రాత్రి కన్సర్న్ ఏదైతే స్టేషన్ ఇన్స్పెక్టర్ గారితో మాట్లాడాం. ఇప్పటికి 3 ఐడెంటిఫై అయ్యారు ఆడించిన వాళ్ళు. ఆ 3 పైన కూడా కేసులు కట్టించమన్నాం, కఠినంగా చర్యలు తీసుకోమన్నాం. ఇలాంటిది పునరావృతం కాకుండా చూడాలని చెప్పాం. అలాగే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.